ముందుగా ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ కి క్షమాపణలు చెప్పింది కావేరి బర్వా అండ్ స్వీకృతి కూడా. ఇటీవలే ఒక యూట్యూబ్ పాడ్కాస్ట్ లో అల్లు అర్జున్ పై కొన్ని సంచలన కామెంట్లు చేసింది కావేరి బర్వా. ఆయన్ని కలవాలంటే 42 రూల్స్ ఉంటాయని, 42 నిబంధనలు ఉంటాయని చెప్పింది కావేరి. అయితే ఇప్పుడు అవి చెప్తోంది అవి ఫ్లోలో వచ్చిన వ్యాఖ్యలే తప్ప కావాలనే చేసినవి కావంటూ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఇప్పుడు తన కామెంట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది కావేరి స్వీకృతిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అల్లు అర్జున్ టీం చెప్పింది. కానీ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పబ్లిక్గా క్షమాపణలు కోరారు కావేరి అండ్ స్వీకృతులు. అల్లు అర్జున్ని కలవాలంటే చాలా కష్టం, 42 నిబంధనలుంటాయి. సారని పిలవాలి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు, షేకాండ్ ఇవ్వకూడదు, ఇలా రకరకాలుగా ఉంటాయి, చాలా కష్టం అంటూ కావేరి బర్వా అనే అమ్మాయి ఇప్పుడు పోడ్కాస్ట్లో చెప్పింది యూట్యూబ్లో. అదొక సంచలనం అయిపోయింది. ఆ టైంలోనే అల్లు అర్జున్ టీం నుంచి కూడా మనం ఒకటి చూసాం, లీగల్ యాక్షన్ తీసుకుంటాం, అల్లు అర్జున్ కలవడం ఇంత క్రిటికల్ కాదు, అసలు ఇదంతా దుష్ప్రచారం అని చెప్తూ అల్లు అర్జున్ టీం అప్పుడే లీగల్ యాక్షన్ తీసుకుంటామంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. సో కొద్ది రోజుల తర్వాత ఇక ఇవాళ ఎవరైతే ఈ కామెంట్స్ చేశారో కావేరి బర్వా అండ్ స్వీకృతి ఇద్దరు ఇవాళ క్షమాపణలు చెప్తూ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు అల్లు అర్జున్కి అండ్ టీంకి. అవి ఫ్లోలో వచ్చిన వ్యాఖ్యలే తప్ప కావాలని చేసినవి కావంటూ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు.